వాక్య ధ్యానం చేద్దాం. తినక ఇవన్నీ తినకు, నీకు జాకెట్లు బిస్కెట్లు ఇస్తారు, తినకే బాబు. తగ్గించి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాడు చచ్చి పాడు కదా ఏంటిది చదువు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరో భర్తల్ని చింతకు గురి చేయకండి, భార్యల్ని చింతకు గురి చేయకండి, తల్లిదండ్రుల్ని చింతకు గురి చేయకండి. మీ చింత దేశం మీద వేసేయండి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. కనుక నీ భారం ఏదైతే ఉందో, బాధ ఏదైతే దుఃఖం ఏదైతే ఉందో, టెన్షన్ ఏదైతే ఉందో, బుర్ర బద్దలు కొట్టేసుకున్నప్పుడు పాయింట్ ఏదో అవన్నీ ఎవరికి ఇచ్చేయాలి? మా చిన్నప్పుడు సండే స్కూల్ వయసులో నేర్పిన పాట క్యాస్ట్ యువర్ బర్డెన్స్ అంటూ జీసస్. అప్పటి నుంచి అదే సూత్రం సిన్సియర్గా ఇప్పటికీ పట్టించేస్తున్నాం. ఏదైనా తలకాయ నొప్పి వచ్చిందా, టెన్షన్ వచ్చిందా, యేసులో మీద వేసేసి ప్రశాంతం కూర్చోవడం అలవాటు. నేను అడుగుతాను నీకు అసలు ఎంత కూలికి ఎలా ఉంటున్నామని. కూలికి ఎలా ఉంటున్నామంటే వేడి పాత్ర మన మీద లేదు కదా, అది ఇచ్చేసాం కదా యేసుప్రభుకి. అది ఇంకా మన నెత్తి మీద ఉంటే మనకి ఆ సెగ తగులుతుంది, మనం లేదు కదా. అది ప్రశాంతంగా యేసుప్రభుకి ఇచ్చేసి ఆయన శాంతి సమాధానాలు మనమే తీసుకొని ప్రశాంతంగా కూల్గానే బతుకుతున్నాం. మీరును అలాగే ఉండాలని కోరుకుంటున్నాం. వాక్యం ఏం చెప్తుందండి? మీ చింత యావత్తు ఆయన మీద వేసేయి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీరు చింతపడొద్దు. చింతించవలసిన అంశం ఏదైనా ఉంటే దాన్ని వేసే మీద వేసేయండి. ఆమేన్. ఇప్పుడు మీరు గమనించవలసిన విషయం, చింతించకూడదు అనండి. ఎందుకు చింతించకూడదు? ఉద్యోగం చేసుకున్నాడు, ఎందుకంటే బాబు పొద్దున్న సాయంత్రం కష్టపడుతున్నారు అన్నాం అనుకోండి, మరి నువ్వు కష్టపడిస్తావు నాకేమన్నా అంటాడు. అతని బదులు మనము కష్టపడలేము, చింతించలేము, వచ్చింది ఇవ్వలేము కనుక అతనే కష్టపడాలి. చదువుకున్న బాబు ఎందుకు అలా చదివేస్తున్నావు, మరి నా బదులు నువ్వు చదివి అతవ పరీక్ష అవునా? మన బదులు ఇంకొకటి ఎవరైనా చేస్తే మనం తప్పుకోవచ్చు. జీవితంలో చింతించవలసిన పరిస్థితులు ఏమైనా ఉంటే వాటిని గురించి ఆయన చింతిస్తున్నాడట గనక మనం చింతించనక్కర్లేదని వాక్యం అంటుంది. నేను చేయబోతే ఎవరో కుటుంబ యజమానిగా, తల్లిగా, తండ్రిగా నా బాధ్యత ఇది అని నువ్వు ఫీల్ అవుతున్నావు కదా. నేనేమన్నానంటే నీ పిల్లలపై నీకు ఎంత బాధ్యత ఉన్నదో నీ ప్రభువుకి అంతకన్నా ఎక్కువే బాధ్యత ఉంది. ఆయన అంటాడు, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు. మీరు ధైర్యంగా చెప్పండి, ఆయన నన్ను గురించి, నా భార్య గురించి, నా భర్త గురించి, నా పిల్లల గురించి, నాకు అప్పగించబడ్డ వ్యాపారం గురించి నా ప్రభువే చింతించుచున్నాడు, విచారించుచున్నాడు, ఆలోచిస్తున్నాడు కనుక నేను విచారించక్కర్లేదు. ఎవరో గట్టిగా అంటలేదు ఇంటా ఆలోచించే భారం చెప్పండి. పోనీ అందులో అంత ఆలోచించేది ఉందా? ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్ ఆయన మీద వేసేయండి. అరే ఉచితంగా నీ భారం అంతా నాకు ఇచ్చేయమంటే ఇంక ఇబ్బంది ఏముందండి? ఒక కొండ ఎక్కుతున్నాం సార్, మనం చాలా హెవీ లగేజ్ మన దగ్గర ఉంది, మనం ఖాళీ మనుషులమే నడవలేము, కొండ ఎక్కలేము అనుకుంటే ఈ లగేజ్ ఉంది, తల దూర సందు లేదురా అంటే మెల్లో డోలు వేసుకున్నట్టు ఉంది మన పరిస్థితి. ప్రభు వచ్చి నాకీ నానా ఇది అని అదంతా మీదేసేసుకున్నాడు ప్రభు. అదంతా ఆయన మీదేసుకున్న తర్వాత మనం తేలిగ్గా, హాయిగా, హుషారుగా, స్తుతి గీతాలతో మంచి రాగాలు తీసుకుంటా ఎక్కాలా లేదా చెప్పండి? ఆమేన్. నీ ప్రయాణం సులభతరం అవ్వాలనే, క్షేమంగా ఉండాలనే, నువ్వు ఆడుతూ పాడుతూ పెద్ద ఆయాసం లేకుండా రావాలనే కదా ప్రభు ఇదంతా చేశాడు. చాలామంది ప్రభు తన భారమును వహించుచున్నాడు అనే సంగతి తెలియక, ప్రభు చేతికి అప్పగించే మనసు లేక వాళ్ళే భరిస్తూ ఉంటారు, వాళ్ళే తిప్పలు పడుతూ ఉంటారు. మనం చాలాసార్లు చెప్పుకున్న ఉదాహరణ గుర్తుందా? ఒక పెద్ద మనిషి ముసలావిడి బరువుతో నడుస్తూ ఉంటే నెత్తి మీద మూట వేసుకొని ఎడ్ల బండి మీద వెళుతున్న ఒకడు జాలిపడి, అమ్మ ఈ వయసులో ఇంత భారంతో ఏం నడుస్తావు తల్లి, బండెక్కించుకోనట్ట. ఈ వయసులో పెద్ద మనిషి మోయలేక మోస్తోంది, తనకు కొంత వెసులుబాటు ఇవ్వాలనేది ఆ వ్యక్తి యొక్క ఉద్దేశం. ఒక 5 నిమిషాలు జరిగిన తర్వాత చూస్తే ఇంకా ఆపసోపాలు పడుతుందట ముసలమ్మ. ఏంటి అని వెనక తిరిగి చూస్తే ఆ మూట నెత్తి మీద ఉందండి. ఇంకా
అదేంటి తల్లి, నీకు ఆ భారం ఉండకూడదనే కదా నా బండి ఎక్కించుకున్నాను, అది పక్కన పెట్టంటే పర్లేదులే బాబు, నన్నే భరిస్తున్నావు, ఇంక ఈ మూటను కూడా ఏం మోస్తావు, నువ్వు వదిలే అందట. అంటే ఎంత అమాయకం. ఇప్పుడు ఆమె నెత్తి మీద ఉన్న పక్కన పెట్టిన బరువు అంతా బండి మీద, ఆ ఎత్తి మీద కదా పడేది. నువ్వు ఒకసారి ప్రభువులోకి వచ్చాక, ప్రభువుని నమ్ముకున్నాక, మారు మనసు పొందాక, దేవుని సొత్తు అయ్యాక, దేవుని బిడ్డగా మారినా, నువ్వు వేసినా అయిపోయినా ఆ భారం ఆయన మీద ఉండేది. మళ్ళీ నువ్వు ఇంకెందుకు ఆపసోపాలు పడిపోవడం? ఇప్పుడు ప్రభు నీ గురించి ఆలోచిస్తున్నాడా లేదా? మాట్లాడరా. మనం నిద్రపోకుండా ఎలా కూర్చోవడం దానికి? ఇంకా ఆయన గురించి ఆయన నిన్ను గురించి చింతిస్తున్నాడా లేదా? మరి నువ్వు విచారపట్టం దానికి? ఇంకా ఇప్పుడు ఎవరో ఒకరు చేయాలండి ఆ పని, ఆయన చేస్తున్నాడు. పైగా మనకంటే మంచోడు, మనకంటే శక్తివంతుడు, మనకంటే ప్రేమగలడు, మనకంటే సమర్థుడు. మనమే చింతిస్తే ఎంత చేయగలవో దానికన్నా కొన్ని వేల రెట్లు బెటర్గా చేయగలిగినోడు. ఆయనకి ఇవ్వడం ఇష్టం లేదా, లేదా దాని మీద నమ్మకం లేదా? నాకైతే ఫుల్ నమ్మకం ఉంది. శక్తికి మించిన తలకాయ నొప్పులు, టెన్షన్లు, బాధలు పోలు ఉంటాయి నాకు ఎప్పుడు. కానీ నాకన్నా హ్యాపీయెస్ట్ పర్సన్ భూమి మీద లేనంత బాగా బతికేస్తుంటాను. కారణం ఏంటంటే ఆయనకి ఇచ్చేయటమే కదా. నేను మోయటం అంటే టాలెంట్ కావాలి, కెపాసిటీ కావాలి, బలం కావాలి. ఇచ్చేత్తక బలం ఏం కావాలి? విశ్వాసం ఉంటే చాలు. వాళ్ళు పెళ్లి కాదు కానీ నిద్రట్లా సరికాడు. నేను అవతల డబ్బులు తీసుకోవట్లేదు, ఎక్కడ తెచ్చుకోవట్లేదు, నేనే చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, నేను ఒక్క రూపాయి కూడా వ్యర్థం అవ్వకూడదు, నేను అన్ని కూడా చాలా పద్ధతిగా చేయాలి, నేను దేవునికి లెక్క చెప్పాలి, అయ్యగారి దగ్గర నేను పర్ఫెక్ట్గా ఉండాలి. పడుకోరా కాసేపు అంటాను నేను. క్యాలిక్యులేటర్ తీసుకొని నొక్కేతమే సరిపోతుంది పద్దాక. దీనికి ఎంత అవుతుంది, ఇలా ఈ రూట్లోకి వెళ్తే 100 తగ్గుతుందేమో. ఆడు మొన్న ఆదివారం సిటీ చర్చికి వెళ్తే నేను కూడా వస్తానన్నాడు. ఇది ఇప్పుడు లేని ఆయన కలబడ్డాడు ఏంటంటే కారు ఎక్కిన కాంచి మొదలెట్టాడు. అయ్యా మరి ఇది ఎలాగా అంటే ఇవన్నీ చర్చించడానికి నేను దొరకలేదు వాడికి. అక్కడ కారులో సెట్ చేస్తున్నాడు ప్రోగ్రాం తెలివిగా. ఎంతో ఇంజనీరింగ్ చదివాడు కదా, మాత్రం ఉంటుంది. ఈడెప్పుడు లేని తెల్లగట్లు వేసిపోయి నాతో వస్తున్నాడు ఏంట్రా. సర్లే ఎక్కినాడు. ఎక్కిన కాంచి రోడ్డు ఎక్కింది బండి, ఆడి ఇంజిన్ స్టార్ట్ చేశాడు. అయ్యా మరి ఏంటి ఇది ఎలాగా, నువ్వు ప్రశాంతం కళ్ళు మూసుకొని వెనక్కి వాల్చుకొని పడుకుంటే అతను మాట్లాడేమంటే, నేను ప్రసంగం చేయాలి వెళ్తా దారు, నువ్వు తినేతనం పెట్టరు నన్ను, నేను ఇవన్నీ పెట్టుకుంటూ కుదరదు నాకు, కుదురుకొచ్చా అంటే మరి ఇవన్నీ నేను చెప్పి నువ్వు చేసుకుంటావా నాకు అప్పగింతావా? అయ్యా మీద మరి పడుకో, కళ్ళు మూసుకో, మాట్లాడమాక నువ్వు. నేను పురమాయింతనే నీ ఇంటికిరా ఈ గొడవ అంతానే. నేను అతని లాంటి మనిషినే, చెప్పాలంటే అతనికన్నా ఆరోగ్యంగా తక్కువ బలహీనుణ్ణి, అతనికంటే గ్యారెంటీకి నెలకి ఎంత వస్తుందని సంతకం పెట్టి తెచ్చుకునే కెపాసిటీ ఉంది. మనకంత సీన్ లేదు, ఏసు రాక్తాం. వాళ్ళు వెళ్తే లోన్ వస్తుంది బ్యాంకులో, మనకి ఎవరో ఏమ్మా లోన్ ఇస్తావు నాకు ఎవరెవరో కాగితాలు అట్టుకుని తిరిగి వెళ్ళిపోయాను నేను. మరి అలాంటి నేను చూసుకుంటా నీకు ఎందుకు అంటే ప్రశాంతం నిద్రపోతున్నాడు కదా. మరి యేసుప్రభు ఎన్ని కోట్ల రెట్లు ఎక్కువ, ఎంత నమ్మదగిన దేవుడు. నేను అన్నాను కానీ ఫెయిల్ అవ్వచ్చు, నేను అన్నాను కానీ చచ్చిపోవచ్చు, కానీ ఇవే యేసుప్రభు దగ్గర జరగవే. మరి అంత మంచి దేవుని పెట్టుకొని కూడా ఒక రాత్రి కాడ మెలకు వచ్చిందండి, మళ్ళీ నిద్ర రాదయ్యా. పెద్దలు చెప్పే ఒక శాస్త్రం ఉంది, చితి చనిపోయాక కాల్చుద్దంట, చింత బతికుండగానే కాల్చుతుందంట. ఇలాంటివన్నీ మా మమ్మీ చెప్తుంటుంది పద్దాక. చితి చనిపోయాక కాల్చుద్దట, చింత బ్రతికుండగానే కాల్చేద్దంట. మనిషి రోజుకి ఆరిపోవటం, మంచి అదొక రకం తెరపడి. హాస్పిటల్కి వెళ్తేనో ఏ జబ్బు ఉండదు, ఏ టెస్ట్ చేసినా నార్మల్. ఆడ అసలు అబ్నార్మల్గా ఉన్నాడు, టెస్ట్లు ఏమో నార్మల్ వస్తున్నాయి. ఎందుకంటే అది దొరకదు. గతంలో చెప్పాను, ఒక దైవజనుడు తన మీద వేసిన 60 సంవత్సరాల వయసులో 2000 మంది విశ్వాసులుండి అన్యాయంగా ఒకళ్ళు పెట్టిన కేసు విషయంలో పోలీసులు వచ్చి స్టేషన్ తీసుకెళ్తే 2000 మందిలో 10 మంది కూడా స్టేషన్ రాలేదంట. ఆయన అంటాడు, అదంతా రాంగ్ ఎలిగేషన్ పోలీసులు చెప్పారు, ఫార్మల్గా తీసుకొచ్చాం సార్, తప్ప సార్, మా మీద ప్రెషర్ ఉంటుంది,
అని మీరు కాసేపు కూర్చొని వెళ్ళిపోండి సార్ అన్నారు. నాకు ఎక్కడ అవమానం జరగలేదు, నాకు ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. ప్రభుత్వం కానీ పోలీసులు కానీ నన్ను మంచిగా చూశారు, నా గౌరవాన్ని కాపాడారు. కానీ నా బిడ్డలు ఒక్కడు రాలేదు చూసావా, నేను తట్టుకోలేకపోతున్నాను అంటాడు. 60 ఏండ్ల వయసున్న పెద్ద ఆయన ఫోన్లో ఏడు చేస్తుంటే ఓదార్చలేకపోయాను. పాస్టర్ గారు మీరు పెద్దవారు, మీరు అట్లా బాధపడకండి అయ్యా అంటే ఆయన అంటాడు ఒక డైలాగు, సార్ ఈ హృదయ వేదనని స్కాన్ చేసేవాడు ఉంటే చాలు సార్, నాకు కావాలా రిపోర్ట్ అంటాడు. హార్ట్ టెస్ట్కి వెళ్ళాను, నీకు అంతా నార్మల్ అని చెప్తాను. నేను నార్మల్గా లేను సార్, చాలా పెయిన్ ఉంది, నాకు అదేమో లేదన్నాడు అంటున్నాడు. జబ్బు కాదు కదా తొలగటానికి, ఈ దుఃఖం ఈ బాధ ఎవరికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలా? నేను మీకు చేసే మనం ఏంటంటే యేసయ్య మీద మీ చింతన వేయటం స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఆయన ఆల్రెడీ చింతిస్తున్నాడు, ఆయనకు ప్లాన్ ఉంది. ఈ బిడ్డలకి ఏ వయసులో ఏం చేయాలి, ఎంత వయసు వస్తే ఏం చేయాలి, ఏ కష్టంలో ఏది ఇవ్వాలి, ఏ పరిస్థితులు ఏం చేయాలి, ప్రభు ఒక ప్లాన్ ఉంది. మీ గురించి ఆలోచిస్తున్నాడు ఆయన. యోబు గ్రంథం 23వ అధ్యాయం 9వ వచనంలో ఆయన ఉత్తర దిక్కున తన పనులు జరిగించు ఉత్తర దిశను కూర్చొని దక్షిణ దిక్కున ఒక ముఖం తిప్పుకొని అలా చూస్తున్నాడంట. ఉత్తరం అంటే పరలోకం కదా, అక్కడ రాశాడుగా వాక్యంలో. ఏమండి అంటే దానికి అభిముఖంగా దక్షిణంలో ఏముంది, సంఘం ఉంది. అంటే పరలోకంలో ఉన్నాడని పేరు తప్ప ఆయన మనసంతా సంఘం మీదే ఉంది. రక్తం పెట్టి కొనుక్కున్నాడు కదండి. ట్రైన్లో నేను ప్రయాణం చేస్తుంటాను కదండి, 5 రూపాయలు పెట్టి న్యూస్ పేపర్ కొనుక్కుంటానండి. ఎవడో 5 రూపాయలు కూడా పెట్టినోడు, కొండకి ఇష్టం లేనోడు, కొనడానికి వీలు అవ్వనోడు, కంగారు లెక్కేసినోడు ఒక సరైన పేపర్ని తీసుకుంటాడు. ఆడు ఫ్రీగా చదివేస్తుంటాడు. ఈడు 5 రూపాయలకి కొనుక్కున్నవాడు అలాగే కావలి కూర్చుంటాడు. ఆడు పట్టుకుని దిగిపోతాడేమో, ఆ పేపర్ అక్కడి నుంచి ఇంకా పక్క అలాగలాగా వెళ్ళిపోద్దేమో బయటికి. ఈలోపు వీడు దిగేసేస్తే, బాబు నా పేపర్ నేను దిగిపోవాలి. పో నువ్వు చదివేసావు కదా, చదివితేనే నేను కొనుక్కున్నాను. ఆడ మామూలుగా అసలు జిల్లా పేపర్లతో సహా చదివేశాడు ఆల్రెడీ. కానీ ఇవ్వయా కావాలితే అలమార్లు వేసుకుంటాను, అంతేగాని నీకెందుకు కుదులుతాను పేపర్, 5 రూపాయలు పెట్టుకున్నాను. నేను వాళ్ళని ఎగతాళి చేయటం కోసం కాదు. మరి 5 రూపాయలు పెట్టుకున్నవాడికే పేనమంతా పేపర్ మీద ఉంటే తన రక్తం పెట్టి కొనుక్కున్నాడు కదా మనల్ని, ఆయన మనసు ఎవరి మీద పెట్టుకుంటాడు? మరి నువ్వు 5 రూపాయలు పెట్టి కొనుక్కో, దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటావే. నేను బ్యాంకులకు వెళ్ళినప్పుడల్లా, ఇప్పుడు అంత అవకాశం లేదనుకున్న గతంలో వెళ్ళినప్పుడల్లా మంచి పెన్ను, పాస్టర్ గారు కదా మంచి పెన్ను ఆయన దగ్గర ఉండాలని ప్రేమించి ఎవరో ఒకరు, మనం 99% అన్నీ గిఫ్ట్లే కదా, మనం కొనుక్కునే ఏముంటాయి. ఇవాళ కూడా ఒక సహోదరు వచ్చింది, ఒక వాచ్ పట్టుకొచ్చింది, దేవుని స్తోత్రం. మనం కొనుక్కునే ఏముంటాయి, అన్నీ సందాలే కదా, ఎవరో ఒకళ్ళు ఇస్తారు పెట్టుకొని అడుగుతుంటా. 2,000 రూపాయలు 1,500 పెన్ను, అయ్యి బాబాయ్ అది జాగ్రత్తగా నా అపూర్వంగా వాడుతుంటే ఏమన్నా ఒకసారి నేను కాగితం నాకు ఇస్తానండి, అది పెన్ అంటే మంచి పెన్నులు 10-15 పోయినాయి. అటు ఇటు చూసేపాటికి స్తోత్రం. ఇక అప్పటి నుంచి 2 రూపాయల పెన్నులు కొనేసాను కట్ట. బ్యాంక్కి వెళ్తున్నామంటే మాకు ఉన్న పెన్ తీసి చేతులు పడేసి 2 రూపాయల పెన్ ఇంటికి వెళ్ళిపోతే పని అన్న ఫీలింగ్ అనమాట. ఎవరైనా అడుగుతాడు రాసి పెట్టమంటే పెన్ను సరే ఏమన్నా అనలేం కదా, అదటే పోతుంది. అంటే 1 రూపాయి పెడితే దాని మీద మనసు ఉంటుంది కదా, నేను చెప్పేది అది. మరి ప్రాణం పెట్టి కొనుక్కున్నాడు కదా, మన మీద ఎందుకు ఉండదు మనసు? ఎందుకు ఆయనకి ప్రేమ ఉండదు చెప్పండి, ఎందుకు బాధ్యత ఉండదు? ఇంత చెప్పడంలో నా ఉద్దేశం ఏంటంటే మీరు ఎక్కువ చింతించేయకండి అని. అసలు కొడవది, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్ ఆయన మీద వేయండి. మీరు చింతించకుడి, విచారించొద్దు. ఇంత చెప్పాక తల్లిగారు అన్నారు, మరి వాళ్ళు మనకు కొద్ది గొప్పలు లేకుండా ఎలా ఉంటుంది బాబు? ఉంటుంది కదా, ఆలోచన లేకుండా ఉంటుందా? నువ్వు అలా చెప్పేస్తావు ప్రసంగం, మరి ఇంటికి వెళ్ళి కూర్చుంటే ఆలోచనలు వచ్చేస్తున్నాయి, మరి ఏం చేయమంటావు? అంతే, నువ్వేం చేయొద్దులే యేసు ప్రభువు చెప్తాడు. ఇన్నమని చెప్పాను. ఏంటి చెప్పమంది? మత్తయి సువార్త 6:31. మత్తయి సువార్త 6:31. కాబట్టి ఏమి త్రిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమే విచారింతురు. అది దేవుడు ఏం చేస్తున్నాడంటే తన గ్రంథములోంచి నీ పేరు చెడిపేసి అవతలకి ఇచ్చేస్తున్నాడు, తీసేసుకోవాలి. ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమని విచారించొద్దు, చింతించొద్దు. ఆ చింతించే వాళ్ళు ఎవరు చెప్పరే? అంటే నువ్వు ఎప్పుడైతే విచారం స్టార్ట్ చేస్తావో, చింత స్టార్ట్ చేస్తావో, కూర్చొని అలా వీడి ముందు నుంచి ఏనికి వెళ్ళిపోయినా తెలియదు. వీడికి
అలా ఉండిపోతాడు అంతే. కళ్ళు తెరిసే ఉన్నాయి, చూస్తున్నాడు, కనపడలేదు అంటే మనకు మెంటలు వచ్చేస్తుంది. వీడి కళ్ళ ముందే దొంగోడు ఇంట్లోకి వచ్చేసి మొత్తం దోచుకెళ్ళిపోవచ్చు. వీడు ఎలాగన్నా సరే ఏం తెలియదు వీడికి. ఎందుకంటే కళ్ళు తెరవబడినాయి తప్ప వీడి మనసు ఎక్కడో ఆలోచనలో, చింతలో, దిగుల్లో ఉండిపోయాడు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అని మీరు చింతించొద్దు. అన్యజనులు వీటి విషయమై అంటే విచారిస్తే, చింతపడితే, దిగులు పడితే నువ్వు ఎవరివే చెప్పండి? అసలు దేవుని బిడ్డవు కాదు. ఇంకా ఇప్పుడు చింతించుకుని ఇష్టం. ఇక మీరు అలా చెప్తారు కానీ బాబు మరి చింత ఉంటుంది కదండి. ఎందుకు ఉండదు? అన్యజనులకు ఉంటుంది కదా. నువ్వు ఒక్క తప్పుడు పని చేయలేదు, విచారం లేదు, దొంగతనం లేదు, మద్యపానం లేదు, ఏమీ లేవు, అంత పరిశుద్ధం. కాకపోతే నువ్వు అన్యజనులకి జాబితా. ఎందుకంటే చింత నీకే ఎప్పుడు కూర్చుంటావు, అలా కూర్చొని చాలా సీరియస్గా అందరూ ఇంకా కోపంగా చూసుకుంటా. ఎవరితో నేను మాట్లాడబాగు, నువ్వు చిరాకు తెప్పించుకో. ఏంటంట? విచారం. అమ్మాజీ ఏసన్న గారు ప్రసంగంలో చెప్పారు ఒకసారి, ఉల్లిపాయలు రేటు ఎంత అని చెప్పి నోరు తీసుకెళ్ళి ఉండిపోయింది తల్లిగారు. షాప్కి వెళ్తే ఉల్లిపాయలు ఎంత అంతే కథ. అలాగ దిగులు రేట్లు పెరిగిపోతాయని, ఇంకా ఇల్లు కట్టలేదని, పెళ్ళి అలా చేస్తామని. ఇవన్నీ కూడా ఆల్రెడీ ఆయన మన విషయమై చింతిస్తున్నాడు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామని మీరు చింతించొద్దు. అన్యజనులైతే అలా చింతిస్తారు. చిన్న బిడ్డల్లాగా మా నాన్నగారు అంతా చూసుకుంటారు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు స్కూల్లో, మాస్టారు ఫీజు తెమ్మని చెప్పారు అనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు? అమ్మో ఎలాగండి, ఇంకో 2 నెలలు గడువేమండి, మా డాడీ చాలా కష్టాలు పడుతున్నాడు అంట. చిన్నపిల్లలు అంటారా? ఆడెంత సౌండ్లో చెప్తే ఈడెంత సౌండ్లో చెప్తారు. మా డాడీకి చెప్తా, ఆడికి అసలు కొంచెం కూడా టెన్షన్ ఉండదు. వాడికి ఒకవేళ సింహం మీద వస్తే కూడా డాడీ చెప్తానంటాడు డాడీ. అది సింహం కుక్క ఆడికి పాయింట్ కాదు, డాడీ. పిల్లలకు ఉండే గొప్ప ధైర్యం వాళ్ళ డాడీయే. అవునా కదా చెప్పండి? మరి మన తండ్రి ఎవరు? మరి పరలోకపు తండ్రి మన తండ్రులకే తండ్రి కదా. ఆమేన్. మరి ఆయన మీద మనకు భరోసా లేదా? ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, అంటే జీవన సంబంధమైన చింత ఎవరికైనా ఉంటే వారు అసలు దేవుని పిల్లలు కాదు, అన్యజనులు అని వాక్యం చెబుతుంది. యేసయ్య బిడ్డ కింద నీ పేరు లేదు, ఇంక పోయిందే. నీ పేరు కొట్టివేయబడినట్లు లెక్క. మనము చింతించవలసిన, బాధపడవలసిన, విచారించవలసిన పరిస్థితులు మన లైఫ్లో వస్తే వాటి విషయమై మనకంటే ముందే, మనకంటే ఎక్కువగా, మనకంటే శ్రద్ధగా దేవుడు ఆలోచిస్తుంటాడు, విచారిస్తుంటాడు, చింతిస్తుంటాడు. కనుక మనం ఎక్కువ బెంగెట్టుకో అక్కర్లేదు. మీరేమంటలేదు కదా? హల్లెలూయా. మీరు అలా చెప్తారు కదండి. ఇవన్నీ గుర్తొస్తే అసలు అయ్యి బాబోయ్ అంతే, గుర్తుకు రానంతగా ఇచ్చేసే యేసుప్రభుకి. ఆయన మీద వేసేయి, నువ్వు ప్రశాంతంగా ఉండు. కనుక నా మనవిని మీరు అర్థం చేసుకోండి. ఆయన మన విషయమే చింతిస్తున్నాడు, ఆలోచిస్తుంటాడు అనే మాట మీకు అర్థం కావడానికి 1-2 సన్నివేశాలు చూపెడతాను. ఎక్కువసేపు ఏం మాట్లాడండి కానీ 1-2 సన్నివేశాలు. ఆదికాండము 18వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించాలని కోరుతున్నాను. అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమునద్ద కూర్చుని ఉండగా యెహోవా అతనికి ప్రత్యక్షమాయెను అనే వాక్యాన్ని మీరు చూశారు. ఆ తర్వాత అతడు సాష్టాంగ దండ ప్రమాణం చేశాడు, ఆరాధన చేశాడు, ఆతిథ్యం ఇచ్చాడు, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, తేదీ సహా ప్రకటించాడు. ఇలాంటి అద్భుతాలన్నీ వరుసగా జరిగిపోయాయి. మన కాన్సెప్ట్ ఏంటంటే దేవుడు ఆ దినమున అబ్రహాం దగ్గరికి ఎందుకు వచ్చాడు అన్నది మాత్రమే. ఎందుకు వచ్చాడు అంటే ఇలా వినండి. ఇంకా చదివేసుకుంటున్నారా బైబిల్? ఇప్పుడు పూజ చదివేసుకోండి. అయ్యి బాబోయ్,
ప్రతి వారి చేతిలో బైబిల్ ఉండాలి అన్నది ఎందుకంటే బోధించేటప్పుడు చదువుకోవడానికి. ఇది ఎక్కువ చింతించకుండానా ప్రశాంతంగా ఉండరా, ఎందుకురా బాధ. 16వ అధ్యాయంలో ఒక తప్పు జరిగిపోయింది అబ్రహాం దగ్గర. దేవుడు స్వయంగా 15వ అధ్యాయంలో దిగివచ్చి అతనికి వాగ్దానం చేసి నిబంధన కూడా చేసి ఇన్ని చేసి దేవుడు పరలోకానికి ఎక్కి వెళ్తే ఇంటికి రాగానే ఇవేమీ తెలియని, ఈ ప్రత్యక్షత లేని ఒక మామూలు స్త్రీ వలె మనిషి వలె ఆలోచించిన శారమ్మ, నా వలన నీ వంశం నాశనం అవడానికి వీల్లేదు అని నీకు మరలా పెళ్లి చేద్దాం అనుకున్నాను, ఆల్రెడీ మనిషిని కూడా చూశాను అంటే అక్కడ రాసిన మాట వెంటనే అబ్రహాము శారా మాట వినెను అని రాసింది. నీకు దేవుడు చెప్పింది ఏంటి? అలా కాదమ్మా, దేవుడు మనల్ని దర్శిస్తాడట, జ్ఞాపకం చేసుకుంటాడట, మనకు సంతానం ఇస్తాడట, నువ్వు అంత బెంగెట్టుకోక్కర్లేదు, అయ్యేం అవసరం లేదు తల్లి దేవుడు అని చెప్పాలి కదా. చెప్పలేదు. ఫలితం ఏంటి? ఇష్మాయిల్ వచ్చాడు, సంతానం వచ్చింది అనుకుంటున్నాను, కాదు, సమస్య వచ్చింది, తగు వచ్చింది, రోజు గొడవలే. ఈ కొంపలో ఉంటే నేను ఉండాలి అదే ఉండాలని చెప్పేసి కాడికి వచ్చింది మూమెంట్. అదే ఇప్పుడు అనవసరంగా ఎక్కడ పంపించేస్తాం, అలా కుదరదు, తప్పది అని చెప్పేసి సమస్య లేదు. అయితే నేను వెళ్ళిపోతాను అంట. నువ్వు వెళ్ళిపోతాను, నువ్వు యజమానురాలివి, దాసి అలాగలగా నేను ఉండను ఈ కొంపలో, వీళ్ళిద్దరిని మీరు మాట్లాడుకుంటా ఉండండి, ఈలో పొత్తానని చెప్పేసి యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు చూడయ్యా ఎంత ఇబ్బంది వచ్చేసిందో అంటే, నా దగ్గరికి ఎందుకు వచ్చావు? ఆమె చెప్పినట్టు విన్నావు కదా, ఇలా ఆమెకే చెప్పుకో, ఆమె చెప్పింది చేసుకో, నాకు సంబంధంలో ఉన్నాడు యేసుప్రభు. పెనమించి తీసి పొయ్యిలేసినట్టు అయిపోయింది. ఈ తగు పాకాన పడిపోతున్న టైంలో మళ్ళీ దేవుడు ప్రత్యక్షమై అబ్రామా అన్నాడు, అయ్యా నువ్వు నా సన్నిధిలో నిందారహితుడిగా బతుకు, నేను సర్వశక్తి గల దేవుడిని చంపేతను తేడా వచ్చిందని అన్నట్టు మాట్లాడాడు. మళ్ళీ అది నిబంధన, గాయం, రక్తం, అందరూ మంచాల మీద ఉన్నారు. ఈ దుఃఖంలో ఉన్నాడు మనోడు. యేసుప్రభు దగ్గరికి వెళ్తేనేమో చీ కొడుతున్నాడు, నిందారహితంగా ఉండు, పిచ్చేసి వెళ్ళిబాక అంటున్నాడు. ఏమో దగ్గరికి వెళ్తేనేమో నీకు ఎంతైనా మారిపోయి అబ్బాయి నువ్వు అంటుంది. ఆమె దగ్గరికి వెళ్తేనేమో నన్ను అన్యాయం చేసామంటుంది. మెంటలు చేస్తుంది మనోడికి, అసలు ఏం చేయాలో అర్థమవుతలేదు. ఈ స్థితిలో వచ్చి మంచి ఎండపోటు ఏమన్నా వాకిట్లో కూర్చుంటాడా? అబ్రహాం గారు కూర్చున్నాడు, ఎందుకంటే అంతకన్నా వేడిగుంది పరిస్థితి. ఈ హీట్ పెద్ద హీట్ కాదు, ఇలా కూర్చున్నాడు. చరిత్రలో జరగదు త్రియేక దేవుని ప్రత్యక్షత అబ్రహాం కలిగింది. ఆయన ముందుకు వచ్చి నిలబడ్డాడు. తుల్లి పడిపోయి అబ్రహాం అయ్యా సాష్టాంగ పడిపోయి అయ్యా వచ్చారు మా ఇంటికి, కాసేపు ఉన్నాను బాబు, గౌరవ నీళ్ళు తెచ్చేస్తాను, కాళ్ళు కడుక్కోండి, కాస్త అలసట తీర్చుకోండి, ఏమండి నిప్పుడిల్లు వంట చేసేస్తాను, భోంచేసి వెళ్ళిపోతారు, కానీ ఇందుకే కదా వచ్చారు అంటే ఈయన భోంచేస్తా కొత్తారు దేవుడు అక్కడి నుంచి. ఈ కంగారులో గాబరులో పిల్లడేదో మాట్లాడుతున్నాడులే పాపం అని చెప్పేసి ఆయన ఏం ఫీల్ అవ్వాల. సరే నాన్న ఓకే అలా కానీ కూర్చున్నాడు. వీళ్ళు వంట చేసి పెట్టేదాకా కూర్చున్నాడు. వారు భోజనము చేయించుండగంటే తిన్నాడు. నేను అన్నాను, ఇదంతా అవసరమా? ఇందు నిమిత్తమే వచ్చారంటే తింటకు వచ్చాడు ఆయన. ఆ మాట అంటే ఎవడన్నా పడతాడు? అసలు నేనైతే పడినాం. మీరు నన్ను భోజనానికి పిలిచారనుకో, పాషారు భోజనం రమ్మని, మీరు భోజనానికి రమ్మన్నందుకే వచ్చాను, భోజనానికే వచ్చాను. అయినా గుమ్మం దగ్గర రండి, భోజనం కదా వచ్చారు తినండి అంటే ఆకలితో కొంపకొచ్చేస్తారు, కానీ పొరపాటున తిన్నాం. కానీ అంత మాట వేసుకోమని అన్నాడు. ఇందుకే కదా వచ్చారు, భోజనం చేయండి అంటే భోజనం కొత్త ఏంట్రా, ఏం మాడుతున్నావు అని అనాలి కదా. సరే నన్ను కూర్చొని ఆయన పెట్టిందల్లా తిని, యాక్చువల్గా మేము పరలోకలు ఎలాంటివి తినాం ఈ అనొచ్చుగా, ఏం పెడితే తిని ఎంత ఎండి తెలుసా, పాపడి బాధలో ఉన్నాడు, ఇంట్లో పరిస్థితులు బాగాలేదు, ఎండపూట కూడా ఇంట్లోకి వెళ్ళకపోతున్నాడు, వాకిట్లో కూర్చొని బాధపడుతున్నాడు. నేను వెళ్తాడు, కొంచెం సంతోషపడతాడు, పాపం కొంచెం నెమ్మది పొందుతాడు. అంటే నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, అబ్రహాము గురించి దేవుడు ఎంత ఆలోచిస్తున్నాడు కదా. అవునంటారు కదంటారా? అబ్రహాం ఒలింపిక్ పథకం కొనుక్కొట్టాడా మెచ్చుకుంటూ దిగుతాకి? చిన్న పొరపాటు జరిగింది, ఆ పొరపాటు తగిన శిక్ష అనుభవించాడు కదా, ఇంకెందుకులే. అది చేసిన తప్పుకి పెనాల్టీ ఎక్కువే కట్టేసాడు. ఇప్పటికే ఇంక చాలు, ఇంకా గాయం మానిపోయాలి, దుఃఖం తీర్చేయాలి, నెమ్మది కలిగించాలి, ఆదరణ కలిగించాలని మరి చేసుకున్నప్పుడు అనుభవించాలి అనొచ్చు. ఆయన కూర్చొని పరలోకంలో
అలా అనలేకపోతున్నాడండి తండ్రి. చేసేలేవా ఆ తప్పేలే, ఇంకా ఇప్పుడు దాకా పట్టిన బాధ చాలే, దాన్ని అనుభవించాడు చాలే, చాలు ఇంకా అంటే అర్జెంటుగా వచ్చేసి ఇప్పుడు ఆయన కన్నీరు తుడిచేయాలి, ఆయన ఓదారు చేయాలి, ఆయన ఆదరించాలి, వెన్న పూజ చేయాలి, తృప్తి కలిగించాలి, ఏదో ఒకటి చేసి అతను తింగరగా మాట్లాడినా భరించేయాలి, ఏదో అమాయకంగా పెట్టినా తినేయాలి, ఏదో ఒకటి చేసేసి నా కొడుకుని హ్యాపీ చేసి వెళ్ళిపోవాలా. ఇప్పుడు మీరు చెప్పండి, ఆయన మన గురించి చింతించేవాడా కాదా? అది ఆయనకు అవసరమైన రేంజ్కి ఆయనకి ఏంటి అసలు? పరలోకం వచ్చాలి ఇంట్లో కూర్చొని, అది కూడా చెట్టు కింద కూర్చొని కాళ్ళు కడుక్కొని, అయ్యా ఇక్కడే ఉండండి, ఆ గుడిసెలోకి వెళ్ళి అంత గుడిసి కాదు అది, చెట్టు కిందే వచ్చినోడికి మర్యాద, భోజనం కూడా అక్కడే పెట్టాడు. ఆయన రేంజ్ ఏంటి అసలు? ఈ తిండి అంటే గొడవ ఏంటి? కోసి వండి చేసి పెట్టదా అక్కడ కూర్చోట పెట్టి పరిగేపులు పడి. ఆయనకి తిండి ముఖ్యం కాదు, అక్కడ స్థలం ముఖ్యం కాదు, ఆ మర్యాద ముఖ్యం కాదు, అసలు ఏది ముఖ్యం కాదు. ఆయనకి అబ్రహామే ముఖ్యం అంతే. ఆయన మనసులో ఇంకెవరు లేదు. పాపం బాధలో ఉన్నాడు, చేసుకున్నప్పుడు అనుభవించాలి మరి అన్నారు పెద్దోళ్ళు కూడా, సొంతోళ్ళు కూడా. మరి తెంగరేసాలు ఎత్తే అలాగే ఉంటుంది, మరి అనుభవించు అన్నారు. పాపం అనిపించిన కాడికి చాలే, తెలుసో తెలియక తప్పు చేసాడు, చాలే పాపం ఏదో చేద్దాం అని బాధ్యత తీసుకుని వచ్చి అతను అన్న మాటలన్నీ ఒప్పుకొని చెట్టు కిందే కూర్చొని భోజనం చేసి ఇంత తిప్పలంత. ఎందుకంటే అతను ఎక్కువసేపు బాధపడితే దేవుడు చూసి తట్టుకోలేడు అన్నమాట. ఇప్పటికే బాధపడ్డాడు, చాలే ఇంకా ఎంతసేపు బాధపడతాం ఇంకా అంటే. పిల్లలు అల్లరి చేస్తే మనమే గద్దించినా, మనమే కోప్పడినా, పెంకి అసలు ఎత్తే మనమే ఒకటి తగిలించినా మళ్ళీ ఎత్తేసుకుంటాం కదా. అంతకన్నా ఎక్కువే కదా దేవుడు. మీరు ఎవరు ఏమంటలేదు మరి. బహుశా ఇప్పుడు దేవుని ప్రేమను అనుభవించుండరు, అందుకనే మేమైతే అనుభవించాం. ధైర్యంగా ఎన్ని లక్షల మందిలో దేవుని ప్రేమ గలవాడు, ఆయన ఆదరిస్తాడని ధైర్యంగా చెప్పగలం. మేము ఆదరించబడ్డాం, అనుభవించాం, కృతజ్ఞతలు అని చెప్తాం. గుండె నిండా కృతజ్ఞత ఉంది. ఎన్నోసార్లు ఇక చాలా ఈ జీవితంలో కొన్ని పరిస్థితుల్లో దేవుడు దిగి వచ్చాడు, ఆదరించాడు, మళ్ళీ ప్రాణం పోసాడు, నిలబెట్టాడు. ఆ ధైర్యం, ఆ కృతజ్ఞత నుంచి ఎన్ని లక్షల మందిలోనే సరే మేము చెప్పగలం. ఎప్పుడో అంతమైపోయిన జీవితాలు మట్టిలో కలిసిపోవాలి, కాల గర్భంలో కలిసిపోవాలి, కాలానికి ఎదురీది నిలబడగలుగుతున్నాం ఈ రోజునంటే దేవుడు మా జీవితంలోకి వచ్చాడు, కార్యం చేశాడు, మమ్మల్ని బ్రతికించాడు, ధైర్యం చెప్పాడని ధైర్యంగా చెప్పగలం. మరి మీలో ఎంతమందికి అలాంటి సాక్ష్యం ఉందో లేదో నాకు తెలియదు బిడ్డలారా, నాకైతే సాక్ష్యం. ఇప్పుడు అబ్రహాము ఉదంతంలో మనకేం తేలుతుంది? దేవుడు అబ్రహామును గురించి చింతిస్తున్నాడు. అందుకనే వాక్యం అంటుంది, ఆయన చింతిస్తున్నాడు కనుక మీరు చింతించకండి. మీరు ఇంక విచారం, ఆయన చూసుకుంటున్నాడు కదా. చిన్నపిల్లలాగానే సాయంత్రం వచ్చి ఫీజు కడతానని చెప్పి మాస్టర్కి చెప్పు అని నేను స్కూల్ కాడ దిగబెడితే వాళ్ళ నాన్న ఆడు 100% నమ్ముతాడు. వాళ్ళ నాన్న మనసులో నెక్స్ట్ వీక్ కడదామని ఉన్నా, పిల్లోడు కాబట్టి అలా చెప్పని చెప్పిన 100% వెళ్ళగానే కేకేసి మరి మా డాడీ సాయంత్రం కడతానన్నాడు. కట్టపోతే కడతాడంతే. అస్సలు ఆడి దగ్గర ఉండే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ప్రపంచంలో ఎవరి దగ్గర ఉండవు. ఒకవేళ కట్టపోతే ఏం చేయండి రా, కడతాడని చెప్పాను కదా మా డాడీ. అది సార్ అద్భుతమైన పరిపూర్ణ విశ్వాసం అంటే. హల్లెలూయా. అందుచేత మనందరం కూడా చెప్పండి, దేవుడు మన గురించి చింతించుచున్నాడు కనుక మనము చింతించొద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. న్యాయాధిపతుల కింద 6వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేల సంభవించెను. చూసారా ఈ సంభాషణ అంతా కూడా? ఎక్కడో గానుగు చాటును దాక్కొని తన కుటుంబానికి సరిపడా గోధుమలు దుల్లగొట్టుకొనుచున్న గిద్యోను వద్దకు దేవుడు వచ్చి, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, దేవునికి తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుకుంటే మా ప్రజలు ఎందుకుంటుందండి? మా ప్రజలు ధనమాన ప్రాణాలు కోల్పోతున్నారు కదా, పంట చేలలో పడి పండిన పంటలను ఎత్తికెళ్ళిపోతున్నారు కదా, వ్యవసాయ పనులకి వెళ్ళిన మా బిడ్డలను చంపేస్తున్నారు కదా, బలాత్కరిస్తున్నారు కదా, చేలో నుండి పంట ఇంటికి రావట్లేదు, ఆడెత్తికెళ్ళిపోతున్నాడు కదా. ఇలా ఎందుకు జరుగుద్ది?
వాక్యాలను చదువుకుంటే మనకు తెలిసేది. వాళ్ళు యెహోవా మీద తిరుగుబాటు చేసినందున, ఆయన మాట వినందున, కోపం తెప్పించినందున ఆయన శత్రువు చేతికి అప్పగించను. ఎప్పుడైతే తగినంత మూల్యం చెల్లించుకున్నారో, మారు మనసు పొందారో, ఇంకా దేవుడు ఇక చాలులే, ఆడి ఫీజు కట్టేశాడు, చాలు, ఫైన్ అయింది, చాలు, ఇక సెట్ అయ్యాడు అని స్వయంగా దిగి వచ్చి గిద్యోన్ని బలపరిచి, అతనికి వ్యూహాలు నేర్పి, సరైన టీముని సెట్ చేసి, స్వయంగా తానే యుద్ధం చేసి అఖండ విజయాన్ని గిద్యోను తెచ్చిపెట్టాడు. కొన్ని పరిస్థితులు, కొన్ని ఇబ్బందులు దేవుడు మనల్ని చెయ్యి వదిలేశాడు అనిపించేలాగా ఉంటాయి. గిద్యోను లాంటివాడికి అనిపించింది అలాగా. దేవుడు తోడుగా ఉండి ఇలా ఎందుకు ఉంటుంది మాకు అంటే, దేవుడు మమ్మల్ని వదిలేశాడని గిద్యోను ఫిక్స్ అయిపోయాడు. ఎందుకంటే శత్రువు బలపడుతున్నాడుగా, శత్రువు చెలరైపోతున్నాడుగా. అప్పులు పెరుగుతున్నాయి, కష్టాలు పెరుగుతున్నాయి, జబ్బులు పెరుగుతున్నాయి, తిప్పలు పెరుగుతున్నాయి. కాబట్టి దేవుడు వదిలేశాడు మమ్మల్ని అన్న పరిస్థితి రావడానికి కారణం అలా. అది దేవుడు అంటున్నాడు, నీ పనిష్మెంట్ కాలం అయిపోయింది నాన్న, ఇప్పటి నుంచి విడుదల స్టార్ట్ చూసుకో, నీకు విజయం వస్తుంది చూసుకో అని ఎక్కడో గానుగ చాటున్న వ్యక్తిని తీసుకెళ్ళి ఎగ్దం గిలాదు కొండ మీద నుంచోబెట్టాడు. అతని చుట్టూ పిరుకోలందరిని పంపించేసి సరైన టీంని అతనికి ఇచ్చాడు. కేవలం 300 మందితో అఖండ విజయాన్ని దేవుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా. యువతల టీంలో, అవతల టీంలో గిద్యోను అంటే ఒక రేంజ్ జనం హడలిపోయేలాగా తయారు చేశాడు దేవుడు. నేనేమన్నానంటే, ఇదంతా కూడా దేవుడు చింతిస్తున్నాడు కాబట్టి, పాపం దేన స్థితిలో ఏదో గాను చట్టం దాక్కుని, నేను దేశానికి న్యాయాధిపతిని కానీ నా వల్ల ఉపయోగం లేదు, కనీసం నా ఫ్యామిలీ కన్నా ఉపయోగపడాలి కదా అని కాసిన గింజలు వాళ్ళకి పట్టుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నన్ను నువ్వు అంత తగ్గిపోక్కర్లేదు, నువ్వు అంత కృంగిపోక్కర్లేదు, నేనున్నాను అని వచ్చి తీసుకొచ్చి గిలాదు కొండ మీద పెట్టి వేరే విజయం ఇచ్చి దేవుడు వెళ్ళిపోయాడు. నేనేమన్నానంటే, నువ్వు లో అవటం, నువ్వు డౌన్ అవటం దేవుడు చూడలేడు, దిగొచ్చేసాడు. బెలుడు నువ్వు వదంటే కదా అని తీసుకెళ్ళి పైన కూర్చోబెట్టాడు. గుహలో ఉన్న ఏలియాను ఒప్పుకోలేదు, శిఖరం మీద తీసుకెళ్ళాడు. కనుక దేవుడు పరిస్థితుల ప్రభావంతో నువ్వు కాస్త లో అవుతున్నావా, డౌన్ అవుతున్నావా, దేవుడు తట్టుకోలేడు. దిగి వచ్చి నిన్ను మళ్ళీ ఒక మంచి పొజిషన్లో పెట్టి ఆయన ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మార్కు సువార్త 4వ అధ్యాయం 38 చదవండి. ఆయన దోణె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. చూసారా, ఆయన ఓడ అమరమున తలవాల్చి నిద్రించుండెను. శిష్యులు లేచి ఏమన్నారు? మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అన్నారు. మేము సేవకు వచ్చిన కొత్తలో జస్ట్ అలా అప్పుడే రోడ్డు ఎక్కాము. ఆ టైంలో యేసన్న గారి ప్రసంగం ఒకటి క్యాసెట్ రూపంలో వచ్చింది. అందులో ఈ మాట విన్నాను నేను. టాకింగ్ అబౌట్ 94-95. ఆయన పని కట్టుకుని వెళ్ళి అడిగాడు, అమరం అంటే ఎక్కడ ఉంటుంది అని అడిగారట. అది అత్యంత అడుగు భాగంలో ఉంటుందట. చూపించారట. ఎందుకండి అని అడిగితే ఈయన అడిగారంట, ఏం జరుగుద్ది ఓడ మునిగిపోయే పరిస్థితి వస్తే అంటే, ఒకవేళ మునిగిపోయే పరిస్థితి వస్తే ఫస్ట్ చనిపోయేది అమరంలోనే చచ్చిపోతాడని చెప్పారంట వాళ్ళు. ఆయన ఎంతో సంతోషంగా ఉపదేశాన్ని చెప్పారు. అంటే మొదట చనిపోయే ప్రమాదం అవకాశం ఎక్కడుంది? అక్కడున్నాడు యేసుప్రభు. అంటే అర్థం ఏంటి? ఒకవేళ చనిపోయే పరిస్థితి వస్తే ఫస్ట్ నేను చనిపోయాకే నా బిడ్డలు చనిపోవాలి. మరణం నన్ను దాటి నా బిడ్డల దగ్గరికి వెళ్ళాలి. ఆయన చేసిన వ్యాఖ్యానం నాకు చిన్న బాగా గుర్తుంది. ఏంటంటే, ఆయన వారి గురించి విచారించుచున్నాడు, చింతించున్నాడు కనుకే అమరంలో ఉన్నాడు. వీళ్ళేమన్నా మీరు నశించిపోతున్నా, నీకు చింత లేదా? ఆన్సర్ ఏంటి? చింత ఉంది కాబట్టి అక్కడ ఉన్నాడు. చాలాసార్లు మన పక్కన ఉన్నట్టుగా గాలి వచ్చే తెరసా చనిపోతున్నాయి, తాడు పట్టుకున్నట్టుగా, తెరసాపనలాగా ఎప్పటికప్పుడు దారం వేసి కుడుతున్నట్టుగా కనబడకపోతే ప్రభు పట్టించుకోవట్లేదు, ప్రభు వదిలేశాడు, నీకు చింత లేదా అనే కాడికి వచ్చింది బండి. కానీ జరిగేదేంటి? ఆయన వారిని గురించి విచారించున్నాడు, చింతించుచున్నాడు కనుకనే మరణ ముఖ ద్వారంలో ప్రభు ఉన్నాడు. ఓ మరణమా, ఫస్ట్ రా, నా దగ్గర రా, నన్ను టచ్ చేసేప్పుడు వెళ్ళి మా బిడ్డల దగ్గరికి.
మరణం ఆయన్ని ఓడించడం అసాధ్యం కనుక ఆయన ఆ మరణ ముఖద్వారంలో ఉండి ఈ మరణం బిడ్డల మీదకి వెళ్లకుండా ఆయన అడ్డుపడుతూ ఉన్నాడు. మనం ఏమనుకున్నామంటే చింత లేదు ప్రభువుకి, ఎందుకో పట్టించుకోవట్లేదు ఈ మధ్య, ఎందుకు నన్ను వదిలేశాడు అనుకుంటా ఉంటాం. నిజం అది కాదు, నిజం అది కాదు. దేవుని వాక్యం తెలియజేస్తున్న ఒక సత్యం ఏంటంటే ఆయన చింతించుచున్నాడు గనుకనే, చెప్పండి, ఆయన అమరంలో ఉన్నాడు. హల్లెలూయా. అర్థమైంది మీకు ఆ మాట? ఆయన చింతించుచున్నాడు గనుకనే అమరంలో ఉన్నాడు. మనం ఏమనుకుంటున్నాం, నిద్రపోతున్నాడు హాయిగా, ఎందుకో ఈ మధ్య ప్రభు పెద్దగా స్పందించట్లేదు. నిద్రపోవటం కాదు, మరణానికి కావలి ఉన్నాడు అక్కడ. రా నన్ను దాటిల్లు అనే ప్రోగ్రాంలో ప్రభు ఉన్నాడు. నీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఆయన గొప్ప దేవుడు. ఆయన నీ విషయమే విచారణ కలిగి ఉన్నాడు. ఆమేన్. నువ్వు ఆదమరిచి అలిసిపోయి పడుకుంటున్నావు, కానీ ఆయన కునుకొక నిద్రపోక కావలి కాస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటిదే మరొక సందర్భం ఉంది. మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనం. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేసెను. 25. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి ఎద్దుకు వచ్చెను. స్తోత్రం చెప్పండి. బయలుదేరి వెళ్ళమని ఆయన వారిని బలవంతం చేశాడట. బయలుదేరాలండి. అయ్యా నువ్వు లేకుండానా వెళ్ళమని చెప్పానా? అమ్మో నువ్వు రాకుండా మేము వెళ్ళాం, చెప్తున్నానా వెళ్ళమని అని. ప్రభువు లేని ప్రయాణం వారికి ఏమాత్రం ఇష్టం కావట్లేదు. మీరు లేకపోతే మాకు ధైర్యం లేదు, మాకు ఆధారం లేదు, నువ్వు ఉండాలి, నువ్వు ఉంటేనే కానీ మేము వెళ్తామని చెప్పి అంత గోల పెట్టేసిన ఆయన వారిని బలవంతం చేసి పంపించాడంట. ఆయన వారిని బలవంతం చేసి పంపించాడు. ఆయన వారిని బలవంతం చేసి పంపించేస్తే వాళ్ళు వెళ్ళిన కాసేపటికే భయంకరమైన తుఫాను వచ్చేసింది. భయంకర తుఫాను వచ్చి తెరచాప చినిపోయి అలలు చిన్నాభిన్నం కొట్టేస్తున్నాయి. వీళ్ళు మనం అనుకుంటానే ఉన్నాం, వద్దు ప్రభా నువ్వు లేని ప్రయాణం మాకు క్షేమం కాదు, నువ్వు ఉంటే ఈరోజు ఏదో చేసి ఉండేవాడు, ఇప్పుడు పడవలో నువ్వు లేవు, ఆ రోజు నువ్వు ఉన్నావు లేచి గాలిని గద్దించావు, ఇప్పుడు నువ్వు లేవు కదా, మా పరిస్థితి ఏంటి అని అందరూ బెంగెట్టేసుకొని టెన్షన్ పడిపోతుంటే తెల్లవారుజామున రాత్రి జాముల్లో ఒక్కో కళను త్రొక్కుంటూ నడుచుకుంటూ యేసుప్రభు వస్తున్నాడంట పడవ దగ్గరికి. వీళ్ళు కంగారు పడి దయ్యమో భూతమో అని టెన్షన్ పెడుతుంటే ప్రభు అన్నాడు, నేనే. నువ్వు పడవలో ఉంటే సరిపోయేది కదా, మాకెందుకు టెన్షను? ప్రభు అంటాడు, ఈ తుఫాను ఎక్కడ పుట్టిందో, ఈ అలలు ఎక్కడి నుంచి మీదకి ఎగసి వచ్చేస్తున్నాయో, నిన్ను మృంగాలనుకునే అలలను ఒక్కొక్క దాన్ని త్రొక్కుతూ దేవుడు నీ పడవలోకి వస్తున్నాడు. ప్రభు నా దగ్గర లేడే, ప్రభు నా ప్రక్కన లేడే, ప్రభు నా పడవలో లేడే నువ్వు అనుకున్నావు కదా. ఎక్కడున్నాడు? ఎక్కడ తుఫాను పుట్టిందో, ఎక్కడి నుంచి వస్తుందో ఒక్కొక్కలను తొక్కుకుంటూ ఆయన క్షేమంగా నీ దగ్గరికి వస్తున్నాడు. నేను మీకు చేసేది ఏంటంటే, ఆయన నిద్రపోతున్నట్టుగా ఒకసారి కనపడతాడు, ఒకసారి అసలు మన మధ్యలో లేడు అనిపిస్తాడు. ఇటు నిద్రపోయినా మరణానికి కావలిగా ఉన్నాడు, అటు మన మధ్యలో లేకపోయినా మీదకి వస్తున్న తుఫాను అలలను త్రొక్కుతూ వస్తున్నాడు. ఆయన మనకు కనిపించినా కనిపించకపోయినా ఆయన మన పని మీదే ఉన్నాడు. ఆయన మన గురించి చింతించుచున్నాడు గనుక మనం చింతపడవలసిన అవసరం లేదు. ఆమేన్. మోషే లాంటి పెద్ద ఆయన కూడా ఒకరోజు అంటాడు, ప్రభువా వాళ్ళు బుద్ధిహీనులై గడ్డి తిని వాళ్ళు మాంసం కావాలన్నారు, నువ్వు ఎందుకు ఒప్పేసుకుంటావు? అసలు ఒప్పుకోకు, గద్దించు, నర్మయ్య ఏది పడితే తినండి, ఎదవేసలేయకండి అను, నువ్వు అలా ఒప్పుకోకు. పోన్లేరా పెడదాంలే మాంసం అన్నాడు. 30 లక్షల మందికి ఎక్కడ పెడతావు మాంసం? లేనిపోని అలా కమిట్మెంట్ ఇవ్వకవద్దు అన్నాడు. యేసుప్రభు అన్నాడు, ఇది మొదలుకొని 30 రోజులు తింటారని చెప్పారు అన్నాడు. ఒక్కరోజు 2 రోజులు కాదు, 30 రోజులు అనవసరంగా ఒప్పేసుకోక, నువ్వు ఇది రిస్క్లో పడతాం మనం. అలా అని చివరిలో ఏమన్నాడు తెలిసినా, ఈ అరణ్యంలో ఎక్కడ చచ్చిపెట్టమంటావు? మాంసం అని 30 లక్షల మంది పెట్టాలంటాము, 30 రోజుల పాటు చాలా కష్టం, ఇక్కడ దొరకదు. మోషే అంటాడు, నేను ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలయ్యా మాంసం ఎలాగే అంటాడు. నేను రాసుకున్నాను అక్కడ నా స్టడీ దాంట్లో, నువ్వు మన్నా ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడి నుంచి తీసుకురాని.
నేను ఎక్కడ తెగిలి తేవాలి మాంసం అన్నాడు కదా, నువ్వు మన్నా ఎక్కడ తెచ్చావు అక్కడ తెచ్చుకోవా వెళ్ళి. ఎక్కడ తెచ్చాడు మన్నా? కొత్తగా నీకు ఎందుకు వచ్చిన టెన్షన్? అప్పుడు నువ్వు మన్నా తెచ్చావా? నువ్వే సముద్రాలు తోడేసావా? మోటార్లు వేసి ఖాళీ చేసావా? లోతైన సముద్రాన్ని మట్టి పోసి నువ్వు పైకి లేపావా? నువ్వేం చేసావు? నువ్వు చిన్న ప్రార్థన చేసావని ఆయన చేశాడు. ఇప్పుడు కూడా అదే చెయ్యి. అంత అడ్డగోలు మాంసం అసలు అవసరం లేదని ఆయన టెన్షన్. 4 రోజులు నడితే వెళ్ళిపోతాం కదా, ఈలోపు ఎందుకండి అని పనికి మళ్ళీ నీ మేఘాన్ని మన్నాని చూసుకోకుండా ఐగుప్తు చేపలు గుర్తొస్తున్నావు కూడా అసలు మర్చిపోవాలి కదా ఐగుప్తుని. పనికి మళ్ళీ గుర్తులు ఎందుకు? ఈ మంట మీద ఉన్నాడు పెద్ద ఆయన. వద్దు అసలు ఈ ప్రాజెక్టే వద్దు, నాన్ వెజిటేరియన్ క్యాన్సిల్. పూటకి పరలో కొంచెం మన్నా వస్తుంటే బనం నీళ్ళు వస్తుంటే మేఘం కింద శుభ్రంగా తినవచ్చు. రోగమే ఉంది, అలిచిపోయేదే ఉంది, రెక్కల మీద నువ్వే మోతున్నావుగా, ఎందుకు ఎక్స్ట్రా బలం ఇప్పుడు అక్కర్లా, ఇది చాలు అని మనోడు ఫిక్స్ అయ్యి ఓన్లీ అడుగుతున్నారు కదా. పోనీ ఒకసారి ఇవ్వు, 30 రోజులు వరుసగా వద్దు. నేను ఎక్కువ తినేస్తున్నాను, చిరాకు వచ్చేస్తున్నాడు. ప్రభు అంటాడు నేను చూసుకుంటాను కదా నాన్న. నేను వరుస పెట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అంత పెద్ద దైవజనుడికి కూడా ఇప్పుడు ఎందుకురా బాబు ఈ టెన్షన్ మనకి అనుకుంటున్నాడు. అపోస్తలుడు కూడా సేమ్ డేలా కదా, అరణ్యములో ఒకడు ఎక్కడి నుండి ఇంతమందికి తీసుకొస్తాడు రొట్టెలు. పెద్ద పెద్ద దైవజనులే పెద్ద పెద్ద అపోస్తలులే చింతించారు ఒక దశలో. మనం పెద్ద గొప్పలం వాళ్ళకన్నా ఎక్కువ వాళ్ళమేం కాదు, కానీ స్వయంగా యేసు ప్రభువే మన కొరకు భూమి మీద దిగి వచ్చాడు కనుక, ఆయన ప్రాణం పెట్టాడు కనుక, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతోనే ఉంటానని మాటిచ్చాడు కనుక, మృతుడనైతేనే కానీ ఇదిగో సదాకాలము సజీవుడిగా ఉంటానని మాటిచ్చాడు కనుక ధైర్యం తెచ్చుకుందాం. చింతించొద్దు. చింతిస్తే అన్ని జనులు లెక్కలోకి వెళ్ళిపోతాం. దేవుని బిడ్డల జాబితాలో మన పేరు ఉండదు. ఇంకా ఇంత బతికి మన లిస్టులో పేరు పోతే ఏమన్నా సుఖమా? కనుక నువ్వు విచారించావా, చింతించావా, ఇలా పెట్టి కూర్చున్నావా, నీ పేరు లిస్టులోంచి పోతుంది, నీ ఇష్టం. ఇంకా నాకు అలా వద్దు బాబు, అదేదో ఆయన మీద పడిచి ప్రశాంతంగా ఉంటాను, అది కరెక్ట్. ఎందుకు చింతించకూడదు? మనం ఆయన చింతిస్తున్నాడు కాబట్టి. అబ్రహాం విషయంలో ఆయన చింతించేవాడు ఉన్నాడా లేదా? ఆమేన్. భక్తులందరి జీవితంలో అంతే కదా. గిద్యోను విషయంలో అదే నిరూపించాడు, మోషే విషయంలో అదే నిరూపించాడు, శిష్యుల విషయంలో అదే నిరూపించాడు. నీ విషయమైనా నా విషయమైనా ఆయన చింతించేవాడుగా ఉన్నాడు. ధైర్యం తెచ్చుకుందాం, ఆయన మీద నమ్మకం ఉంచుదాం, ఆయన వైపు చూద్దాం, ముందుకు సాగుదాం. దేవుడు మనందరినీ దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.